బెయిల్ అంటే క్రిమినల్స్‌కి హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారా? లేదు. బెయిల్ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యువర్ ఫండమెంటల్ రైట్. ఈరోజు బెయిల్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో నా పేరు లాయర్ హర్షిని. ప్లీజ్ డూ లైక్, షేర్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెయిల్. మన సొసైటీలో చాలా మందికి బెయిల్ గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. అరెస్ట్ అయితే లైఫ్ కంప్లీట్ అయిపోయిందని అనుకుంటారు. కానీ లా ప్రకారం అరెస్ట్ అంటే పనిష్మెంట్ కాదు. కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చే వరకు ప్రతి ఒక్కటి ఇన్నోసెంట్గానే కన్సిడర్ చేస్తారు. అసలు బెయిల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. బెయిల్ అంటే అరెస్ట్ అయిన పర్సన్ని టెంపరీగా రిలీజ్ చేయడం. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంటుంది, కానీ ఆ పర్సన్ జైల్లో కాకుండా బయట ఉండొచ్చు, కానీ కోర్ట్ కండిషన్స్ని ఫాలో చేస్తూ. బెయిల్ మెయిన్గా రెండు రకాలు: బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ ఒక రైట్, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ దొరుకుతుంది. బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఏమేమి కన్సిడర్ చేస్తారు అంటే సింపుల్ హర్ట్ కానీ, డిఫమేషన్ కానీ, ఇంకా ఎక్సెట్రా. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్కి వచ్చేసరికి కోర్టులో డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జడ్జ్ అనేది కేస్ని డీటెయిల్గా చూసి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్కి వచ్చేసరికి ఏమేమి వస్తాయి అంటే మర్డర్ కానీ, రేప్ కానీ, ఇంకా ఎక్సెట్రా. ఇంకా అన్ని సీరియస్ అఫెన్సెస్ అన్నీ అనేవి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కిందే వస్తాయి. కోర్ట్ బెయిల్ కన్సిడర్ చేసేటప్పుడు ఏమేమి చూస్తుంది: క్రైమ్ ఎంత సీరియస్గా ఉందా లేదా, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉందా, అక్యూజ్డ్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందా, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, సొసైటీ సేఫ్టీకి ప్రాబ్లం ఉందా లేదా అనేది చూస్తారు. దీని బెయిల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే బెయిల్ సిస్టమ్ అనేది పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది. జైల్ పనిష్మెంట్ కోసం కాదు, ఇన్వెస్టిగేషన్ కోసం. బెయిల్ వల్ల ఇన్నోసెంట్గా ఉన్న పర్సన్ అన్నెసరీగా జైల్లో ఉండకుండా ప్రొటెక్ట్ అవుతున్నారు. ఇది బెయిల్.